హాయ్ పిల్లలు, నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను. కథలో ఒక చిక్కు ప్రశ్న ఉంది. సమాధానం తెలిసిన వారు కామెంట్స్లో చెప్పండి. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు 60 ఏళ్ళ ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను. దానికి సమాధానం చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన. పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు: మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటవాడిని పిలిపించింది. కూరలో మసాలా బాగా వేయి, గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. వంటవాడు రంగంలోకి దిగాడు. రోలు మీద మసాలా నూరుతున్నాడు. కూర వండకముందే వాసన గుబాళిచ్చేస్తుంది. వంటవాడి కూతురు ఉయ్యాలో పడుకొని నిద్రలేచి ఏడుస్తూ ఉంది. పొయ్యి దగ్గర ఉన్న నీల గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆ నీళ్లు పడి వంటలు ఆరుతున్నాయి. అది చూసిన వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దీన్ని వంటవాడి భార్య చూసింది. ఒరేయ్, నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా? పొయ్యిలో అంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది. ఎలాగైతేనేమి గుత్తి వంకాయ కూర తయారైంది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మిక్కిలి ఆనందపడిపోయింది. సంతోషం పట్టలేక వంటవాణ్ణి పిలిపించింది. కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు. కథ బాగా విన్నారు కదా? రాణిగారు వంటవానికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది? సమాధానం తెలిసిన వారు కామెంట్లో తెలియచేయండి.